నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారు 2026 సంవత్సరంలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పండి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమః. మేషరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? సహజంగా ఏందంటే మేషరాశికి రాశ్యాధిపతి కుజుడు. కొంత కోపము, ఉద్రిక్తత, ఆవేశము, గొడవలు, తగాదలు, లౌకిక జ్ఞానం తక్కువ, ఇలాంటివన్నీ కూడా ఒక 10 మందిలో 7గురికి ఉంటాయి క్యారెక్టర్‌లు. అందరికీ చెప్పట్లేదు ఇక్కడ. అయితే ఈ మేషరాశి వాళ్ళకి జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు కూడా ఇవన్నీ గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. బర్త్ చార్ట్ కాదు. ప్రతి నెలలో కూడా మీరు రాశి ఫలితాలు చూసుకుంటారు కాబట్టి, ఆ రాశి ఫలితాల్లో ఏ విధంగా ఉండబోతుందో ప్రతి నెలలో కూడా మనం చూసుకుంటారు. చాలామంది కూడా దీని మీద ఎలిగేషన్స్ ఉంటాయి. ఎలిగేషన్స్ అంటే ఉగాది ప్రామాణికం కదండీ గురువుగారండి. మరి రాశి ఫలితాలు ఏందంటే ఉగాది ప్రామాణికంగా చూస్తారు. మళ్ళీ సంవత్సర ఫలితాలు వద్దంటారు. మళ్ళీ జనవరి నెలలో చూసుకుంటారు. చూడండి ఎంత లూప్ లైనో ఇదంతా. ఉగాది కావాలంటారు. ఉగాది కావాలంటారు. మళ్ళీ ప్రతి నెలలో రాశి ఫలితాలు చూసుకుంటారు. మళ్ళీ 2026 వద్దంటారు. అంటే ఒక అడ్వకేట్ గనక పట్టేసినట్టుగా పట్టేయొచ్చు వీళ్ళు ప్రజల్ని. అలాగా ఇవి ఏదైనా కూడా వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రకారంగా రాశి ఫలితాలు చూసుకోవడంలో తప్పేం లేదు. ప్రతిదీ కూడా మనం అనుసరించి వెళ్ళటం తప్పేం లేదు. నష్టం జరిగే విషయం ఏం కాదు కదా! అందువల్ల గురువు, శని, రాహు, కేతువులు అతి పెద్ద గ్రహాలు. గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరం, రాహు, కేతులు 18 నెలలు, రవి, బుధ, శుక్ర గ్రహాలు నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు. అయితే ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని ఉన్నాడు. అంటే ద్వాదశంలో శని గోచారరీత్యా ఉండటం వల్ల గోచార శని అంటారు. లాభాధిపతి, దశమాధిపతి అయిన శని 12వ స్థానంలో ఉండటం వల్ల ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో గురువు యొక్క బలం వల్ల ఫైనాన్షియల్ పరంగా ఇంక్రీజ్ అవుతారు. కొద్దిగా చరాస్తి కాస్త స్థిరాస్తిగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఏదైతే జూలై 25 వరకు ఆర్థిక స్థితి మధ్య రకంగా ఉన్న మిశ్రమ ఫలితం ఉన్న శని వల్ల వక్ర స్థితిలోకి వెళ్ళటం వల్ల జూలై 25 నుంచి టోటల్గా ఇయర్ ఎండింగ్ వరకు కూడా అధిక లాభాల్లో ఉంటారు. అంటే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఆకస్మికంగా లాభాలు, మొండి బాకీలు వసూలు కావటం, సంతానం లేని వారికి సంతానం కలగడం, ధనధాన్య వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. జూలై 25 నుంచి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం అనేది కొంత మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శని వల్ల మంచి లాభం కలిగే అవకాశాలు ఉంటాయి. రాహు ఆల్రెడీ లాభంలోనే ఉన్నాడు. లాభంలో ఉండటం, విదేశాలకు వెళ్ళటం, మన వాళ్ళు ఎవరైతే యుఎస్లో ఉన్నారో, న్యూజిలాండ్ కానీ, బట్ లండన్లో కానీ, సింగపూర్లో కానీ, దుబాయ్లో కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఫారిన్ కంట్రీస్లో ఉన్న వ్యక్తులందరూ కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళటం, వివాహ శుభ కార్యక్రమాల్లో శుక్రగ్రహం వల్ల పాల్గొనే అవకాశాలు, శుభ కార్యక్రమాల నిర్వహణ జరిగే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అయితే ప్రధానంగా వీళ్ళకి గురువు యొక్క బలాన్ని మనం చూసుకునేటట్టయితే ఇక్కడ వ్యయాధిపతి, దశమాధిపతి అయిన గురువు తృతీయ స్థానంలో ఉండటం, తర్వాత జూన్ 2 నుంచి చతుర్థంలో ఉండటం, జూన్ 2 తర్వాత అక్టోబర్ 31 నుంచి పంచమ స్థానంలోకి వస్తాడు. వీళ్ళకి పంచమ స్థానంలో రావటం వల్ల కొద్దిగా బాగుంటుంది. పంచమ స్థానంలోకి ఎప్పుడు వస్తాడంటే, సరే అతిచారంతో ఉన్నా ఎలా ఉన్నా కూడా సింహరాశిలోకి రావటం వల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో బాగానే ఉంటుంది వీళ్ళకి. అంటే ఒక గ్రహం బాగలేకపోతే ఇంకో గ్రహం ఫుల్ఫిల్ చేస్తుందని అర్థం. అందువల్ల వీళ్ళకి టోటల్‌గా ఫైనాన్షియల్ పరంగా బానే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏమి ఉండదు. ఆర్థిక స్థితిగతులు ఇక్కడ రాహు బాగున్నాడు. తర్వాత రోజుల్లో శని బాగుంటాడు. గురువు అంటే 2026లో జూలై దగ్గర నుంచి బాగుంటుంది. అంటే ఒక మూవీకి విశ్రాంతి ముందు, విశ్రాంతి తర్వాత. మనం చెప్పుకుంటాం గదా! సహజంగా ఒక మూవీని చూసిన తర్వాత అబ్బా! విశ్రాంతి ముందు చాలా బాగుంది. విశ్రాంతి తర్వాత డిజాస్టర్ అయింది. లేతే బ్లాక్ బస్టర్ అయింది. సూపర్ హిట్ అయింది. హిట్టు, సూపర్ హిట్టు, ఫ్లాపు, బ్లాక్ బస్టర్, డిజాస్టర్ రకరకాలుగా ఇంగ్లీష్ టెర్మినాలజీ మారిపోయింది గదా! హ్మ్. అలాగా ఒక విశ్రాంతి ముందు, విశ్రాంతి తర్వాత అంటే వీళ్ళకి 6 నెలల తర్వాత బాగుంటుంది టోటల్‌గా. అంటే జూలై తర్వాత వీళ్ళకి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాగుంటుంది. అంటే గురువు యొక్క బలం బాగుంటుంది, శని యొక్క బలం బాగుంటుంది, రాహు యొక్క బలం కూడా బాగుంటుంది. రాహు వచ్చే డిసెంబర్ 6 తర్వాత నుంచి వీళ్ళకొచ్చేటప్పటికల్లా మకర రాశిలోకి వెళ్ళటం వల్ల వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. కేతువు యొక్క బలం వల్ల లాభాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు, కొన్ని ప్రత్యేకమైన అలంకరణలు, వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువుంటాయి. అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరుగుతుంది. విద్యార్థులకు అధిక శ్రద్ధతోటి వెళ్ళే అవకాశాలు ఎక్కువుంటాయి చదువులో. అయితే అవమానాలు జరిగే అవకాశాలయితే వీళ్ళకున్నాయి. హ్మ్.
సరే, అవమానాలంటే మామూలే. ఈ కొన్ని మనిషి మీద ఎలిగేషన్స్ లేకుండా ఎప్పుడూ ఉండవు ప్రపంచంలో. అందువల్లే పాపం రాజకీయ నాయకులు ఏం చెప్పినా గూడా వాళ్ళు తుడుచుకొని వెళ్ళిపోతారు. ఆ స్థాయికి వాళ్ళెళ్ళారంటే నిజంగా అవన్నీ పట్టించుకోరు. పట్టించుకోకపోతేనే వాళ్ళు ముఖ్యమంత్రులయ్యారు, మినిస్టర్లయ్యారు, ప్రైమ్ మినిస్టర్లయ్యారు. మనం సామాన్యులేందంటే ఎక్కువ పట్టించుకుంటారు ఆ విషయాన్ని. మనసులో ఫీల్ అయ్యేవాళ్ళు ఎక్కువ మందుంటారు. వాళ్ళకేంటంటే రాజకీయ నాయకులకు ఒక లెసన్ అది. వాళ్ళు బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఎలా అయినా కొద్దిగా గట్టిగా ఉంటారు. అందువల్ల కొంత అవమానాలు బంధుమిత్రులతోటి విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. అలానే అధిక ప్రయాణాలు చేయటం వల్ల కొన్ని అనవసరమైన డబ్బులు ఖర్చు చేయొద్దండి. అలానే ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, కొన్ని ప్రత్యేకమైన వస్తువులు, రైతులకు అనుకూలంగా ఉంటుంది గురువు యొక్క బలం వల్ల. ప్రతి దానిలో కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మంచి జరిగవుతుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువుగారు? విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవాలి. వీలైతే ఎక్కడైనా సరే అష్టాదశ శక్తిపీఠాల్లో అమ్మవారి యొక్క శక్తిపీఠాన్ని దర్శించాలి. మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, ఆంధ్రాలో అయితే శ్రీశైలము, తెలంగాణలో వచ్చే జోగులాంబ, అలానే ఆంధ్రాలో పిఠాపురం పురోహితిక అమ్మవారు. ఇలాగా అమ్మవారి యొక్క క్షేత్రాన్ని దర్శనం చేయటం, అవన్నీ కుదరకపోయినా మనం ఉండే హోమ్ టౌన్‌లో గానీ, సిటీలో గానీ, మెట్రో సిటీలో గానీ, తాలూకాలో గానీ, విలేజుల్లో గానీ అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం చాలా మంచిది. అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవటం ఒకటి, స్త్రీలు శుక్రవారం కుంకుమార్చన చేయటం కూడా చాలా మంచిది. అంటే అమ్మవారి యొక్క ఆరాధన అనేది ఎక్కువగా చేయాలి. అలానే వీళ్ళకి భయం కలిగే అవకాశాలు ఎక్కువుంటాయి. భయం కలగకుండా ఉండాలంటే మంగళవారం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయాయుధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. ఆంజనేయ స్వామికి వీలైతే తమలపాకుల పూజ చేయండి. చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. మన లైఫ్‌లో ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం దాన్ని కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే డెఫినెట్‌లీ వాళ్ళు బాగుపడే అవకాశాలు గ్యారంటీగా ఉంటుంది. 2026 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలొస్తాయో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు.